ప్రస్తుతం పండగలంటే ఏదో పండగ అంటూ సాదాసీదాగా చేసుకుని వెళ్ళిపోతున్నాం. అయితే పండగలకు అసలైన నిర్వచనం ఎప్పుడు ఉండేదంటే మన చేతిలో సెల్ ఫోన్ లేనప్పుడు మనకి పండగ అంటే ఏమిటో తెలిసేది. ప్రస్తుతం పండగలే జరుగుతున్నాయి, వస్తున్నాం, పిండి వంటలు తింటున్నాం, కొత్త డ్రెస్సులు వేసుకుని వెళ్ళిపోతున్నాం, ఏదో ఊర్లో జరిగే తీర్థాలు చూస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, అంతే, అక్కడ పండగ అయిపోయింది. కానీ పండగ అనే పదానికి అసలైన నిర్వచనం చెప్పారు విజయనగరం జిల్లా జామి మండలం విజయనగిరి వాసులు. అంటే విజయనగిరిలో ఒక యోగాశ్రమం ఉంది, అది ప్రపంచ ప్రసిద్ధిగాంచిన యోగాశ్రమం. దాని గురించి చాలామంది తెలియదు, తర్వాత వీడియోలు చెప్తాను. అయితే ఈ విజయనగిరి గ్రామంలో హెల్పింగ్ హ్యాండ్స్ అనే సంస్థ ఉంది. ఈ సంస్థలో అయితే ప్రతి ఒక్కరు కూడా ఎంతో సేవా దృక్పథం కలిగిన వారు, సంస్కృతి సాంప్రదాయాలను రక్షించుకుందాం అనుకునేవారు. అటువంటి వారి ఆధ్వర్యంలో ఈ ఏడాది పండగ చేశారండి. నిజంగా ఈ పండగ వాతావరణం చూస్తే మనం ఈ కాలంలో ఉన్నామా లేకపోతే పూర్వకాలంలోకి వెళ్ళిపోయామని ఒక డౌట్ అయితే కలకమందు. ఎందుకంటే పండగ అంటే ఏమిటో నిజంగా రుచి చూపించారు. అందుకే ఆ వీడియో మీకోసం స్పెషల్గా అప్లోడ్ చేయడం జరిగింది. పండగ అంటే చిన్నారులు ఆటల పాటలు, పెద్దల సందర్లు. నిజంగా మనం మర్చిపోయిన గేమ్ చూసారా కుర్చీలాట. మనం చిన్నప్పుడు ఆడుకునేవారం కుర్చీలాట. ఆ కుర్చీలాటను కూడా ఆడించారు. అదేవిధంగా పరుగు పందాలు, చిన్న పెద్ద అని తేడా లేకుండా పూర్వం మనందరం కూడా గీత గీసుకొని పరుగు పందాలు అయితే ఆడేవారమే. చూసారుగా, ముందు చిన్నారులు ఎలా సందడిగా పరుగులు పెడుతున్నారు, అలా పరుగులు పెడుతూ వచ్చారు. అలా ప్రతి ఒక్కరు కూడా చిన్న పెద్ద అనే తేడా లేదు. దీంతోపాటు ముగ్గుల పోటీలు, గ్రామంలో ఉన్న వందలాది మంది మహిళలు స్వచ్ఛందంగా పాల్గొని అందమైన రంగవల్లులు వేసి మనసులైతే దోచుకున్నారు. నిజంగా ఈ రోజుల్లో ఇలాంటి పండుగనైతే ఎవరు నిర్వహించలేరు. నిజంగా హెల్పింగ్ హ్యాండ్స్ వారు లక్షల రూపాయలు ఖర్చైనా సరే ఈ పండుగను ఎంతో అద్భుతంగా నిర్వహించారని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ పండుగలో ప్రతి ఒక్కరు కూడా సెల్ ఫోన్ని తమ బ్యాగుల్లోనే ఉంచేసి బయటకు వచ్చారు, ఇంకా దాని వైపు కూడా చూడలేదు. అదేవిధంగా ఈ పండుగలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా బహుమతులు ఇచ్చారు. వీళ్ళకి బహుమతులు ఇవ్వడంతో పాటు గ్రామంలో ఉన్న నిరుపేదలకు కూడా ఒక 2 నెలలకు సరిపడా రేషన్ సరుకులు కూడా అందించి వారి మానవత్వం కాపాడుకున్నారు. నిజంగా హెల్పింగ్ హ్యాండ్స్ అంటే ప్రతి నెల కూడా గ్రామంలో ఒక 50 మంది నిరుపేదలకు నెలకు సరిపడా రేషన్ సరుకులు అయితే ఇస్తారు. నిజంగా అదొక గ్రేట్ అండి. అదేవిధంగా పలు సేవా కార్యక్రమాలు కూడా చేస్తారు. చూసారా, యోగా పోటీలు కూడా పెట్టారు. అదండి అసలైన పండుగ. ఈ పండుగ విజువల్స్ చూసి ఆనందించండి మీరు.